బలపరచు వాని కొరకు సాగిపోదును, బలమైన కార్యములను నేను చేస్తాను. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఆగిపోవడం ఉండదు, సాగిపోవడమే. ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓర్పు, సహనం, నిరీక్షణ. ఓర్పు కలిగి ఉండడం, సహించే గుణం కలిగి ఉండడం, తర్వాత కనిపెట్టే గుణం, నిరీక్షించడం. ఒక ఆమెకి వివాహం అయిందండి. వివాహం అయింది. భర్త ఎక్కడో ఫారెన్ లో పనిచేస్తున్నాడు, అమెరికాలో చేస్తున్నాడు ఉద్యోగం. వివాహం అయింది. వీసా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ద లేడీ వాజ్ వెయిటింగ్. భర్త గురించి ఎదురు చూస్తుంది. నూతన జీవితం ప్రారంభించబోతుంది. యుఎస్ లో ఉన్నతమైన లైఫ్ స్టైల్ ఆమెకి ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ అలా ఆయన వచ్చి ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. ఏం చేస్తుంది ఆవిడ? ఎదురు నిరీక్షిస్తా ఉంటది. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత, సువార్త ప్రకటింపబడిన తర్వాత నువ్వేం చేస్తావో తెలుసా? నీకు సువార్త ప్రకటింపబడిన తర్వాత ఏంటా సువార్త? రక్షణ అనుభవంలోకి దేవుని బిడ్డగా, వారసుడిగా నువ్వు అయిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఆ రాజు మధ్యాకాశంలోకి ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ శోధన, యేసయ్య నిన్ను కలిసినప్పుడు శుద్ధ సువర్ణమయ్యుండుటకు, యేసయ్య నిన్ను కలిసినప్పుడు శుద్ధ సువర్ణమయ్యుండుటకు, అందుకే ఆ వేదన, అందుకే ఆ శోధన. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ లో ఉండేది ఏంటో తెలుసా? ఏమన్నా చెప్పాలి. ఏంటి క్రైస్తవ జీవితంలో ఉండేది? చెప్పాలా? ఎవ్రీడే బ్యాటల్. అనుదినము చెప్పండి, అనుదినము పోరాటమే. ఇది అర్థం. బట్ వన్ డే విల్ కమ్ అండ్ టేక్ యూ. వస్తే ఆయన వస్తాడు, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఏదో ఒకటి జరుగుతుంది. నిరీక్షణ ఏంటండి? ఏంటి నిరీక్షణ? వీ హ్యావ్ ఏ బ్రైట్ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్. సువార్త అందింపబడిన తర్వాత రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, పరలోక వారసుడిగా అయిన తర్వాత నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు ఫర్ యువర్ టైమ్. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఆత్మ సంబంధమైనది నీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఆలోచన కలిగి ఉండవు. తాగుబోతులకి అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. వాడు స్కాచ్ తాగుతున్నాడు అనుకో, ఎవ్రీడే దట్ ఫెలో వాజ్ టేకింగ్ స్కాచ్, కాస్ట్లీ స్కాచ్ తాగుతున్నాడు అనుకో. ఆ ఫ్రెండ్ ఎవడో వచ్చాడు, హీ ఆఫర్డ్ ఏ చీప్ లిక్కర్.
ఒక చీప్ మందుని ఆఫర్ చేస్తే ఆడేమంటాడు తెలుసా? ఏమంటాడు రా, నాకు వద్దంటాడు. ఎందుకు? ఈ గాట్ నైస్ స్టఫ్ ఇన్ ద హౌస్. అర్థమవుతుందా? ఈ రివల్యూషన్ నీకున్నప్పుడు, యు నో, ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్ యూ హ్యావ్, ఎలాంటి భవిష్యత్తు నీకు నీ లైఫ్ లో ఉందో తెలిస్తే, నీ ఫోకస్ అంతా చీప్ గా ఉండదు, చీప్ లిక్కర్కి వెళ్ళినట్టుగా ఉండదు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ హై ప్లాన్స్. అర్థమైందా? అర్థం లేదా? ఈ లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడు ఫోకస్ చెయ్యు. ఇఫ్ ఎనీవన్ ఫోకస్ ఆన్ ద ఎర్త్లీ థింగ్స్, శరీర సంబంధమైన వ్యక్తే. అతను ఇంకా ఏమవ్వలేనట్టు, ఎవరైనా సరే ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. ఆత్మ సంబంధమైనవి రక్షణ పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ ఆరిపోయిన ఆత్మ, ఇట్ విల్ బి లైటన్ అప్, అది వెలిగింపబడుతుంది. వెలిగింపబడిన ఆత్మ, ఆత్మ సంబంధమైన విషయాల మీదే ఫోకస్ ఉంటుంది. అందుకే వాక్యంలో రాయబడింది, అల్పకాల శ్రమలు. ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నీ అధిగమించుకొని మనం ఏం చేస్తాం? వెయిట్ చేస్తా ఉంటాం. పెళ్ళైన పెండ్లి కుమార్తె భర్త ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడని ఎలా ఎదురు చూస్తా ఉంటుందో బ్రైట్ ఫ్యూచర్ గురించి, అదే విధముగా నువ్వేం చేస్తుంటావు? ఎదురు చూస్తూనే ఉంటావు. ఆత్మీయ జీవితము ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా శ్రమలు ఉంటాయి. చాలా మంది ప్లానింగ్ ఏంటో తెలుసా? డబ్బు సంపాదించేసి సుఖమైన జీవితం కలిగి ఉంటాము. అలాంటి భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. శరీర సంబంధమైన ఆలోచనలు నీవు ఆత్మ సంబంధమైన తర్వాత కలిగి ఉండవు. నువ్వు కలిగి ఉన్నావు, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివే గాని ఇంకా నువ్వు ఆత్మ సంబంధం అంటే రక్షణ అనువులో సరిగా నువ్వు లేవు. యు డోంట్ నో ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మలచబడతావు. ఆత్మ సంబంధమైన విషయాల మీద వివేకం కలిగి ఉంటావు. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. తెస్సలోని సంఘం కొలసీ సంఘానికి రాస్తూ అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధులు, మీరు రక్షణ పొందుకున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, పరిశుద్ధుల మీద మీకు ఏముంది? ప్రేమ కలిగి ఉన్నారు. మీకు ఏం కొదువుగా ఉంది అని మాట్లాడుతాడంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం మీకు ఇంకా మీరు పరిపూర్ణతకు రాలేదు. వివేచన, ఆత్మ సంబంధమైన వివేకం మీరు కలిగి లేదు. ఆత్మ సంబంధమైన వివేకం లేనప్పుడు the Satan will turn your mind towards the earthly things. ఈ భూ సంబంధమైన విషయాల మీదే నీ హృదయాన్ని అటు ఇటు తిప్పుతా ఉంటాడు. యు విల్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ నాన్ సెన్స్. ఇన్ వన్ వే వీ కెన్ సే, ఒక విధంగా చెప్పాలంటే నీ టైం అంతటిని, హోల్ లైఫ్ అంతటిని వృధా చేసి పాడేస్తాడు. నిన్ను ఇందులోనే తిప్పుతాడు. ఈ భూ సంబంధమైన విషయాల మీద ఆల్ ద టైమ్ యూ హ్యావ్ ద మైండ్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ది ఎర్త్లీ థింగ్స్. యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్, యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ టెంపరీ దాని గురించి పర్మనెంట్ ప్లాన్స్ కలిగి ఉంటాం. నేను చెప్పింది అర్థమవుతా? హల్లెలూయా చెప్పండి. ఇది నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. ఈ భూమి మీద ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు కంఫర్ట్, సుఖవంతమైన విలాసవంతమైన జీవితం లేదు. దెర్ ఇస్ నో
అన్ ఎర్త్ ఏ లగ్జరీ లైఫ్ ఆర్ కంఫర్ట్ లైఫ్. అర్థమవుతుందా? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయిన తర్వాత భూ సంబంధమైన దురాత్మ శక్తులు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళతోనే నువ్వు పోరాడాలా, దురాత్మ అంధకార శక్తులతో నువ్వేం చేయాలా? అనుదిన పోరాటం నీకు ఉంటానే ఉంటది. బట్ ఎన్ని శ్రమలున్నా ఆ అమ్మాయి చూడండి ఉంది, భర్త గురించి ఎదురు చూస్తా ఉంది. షీ మే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఏం చేస్తుంది? భర్త తిరిగి వచ్చి యుఎస్ తీసుకెళ్లే వరకు ఆమె ఏం చేస్తుంటో తెలుసా? ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఏం చేస్తుంటది? విల్ వెయిట్ ఫర్ హిస్ ఫ్యూచర్, హర్ ఫ్యూచర్. ఆ పెండ్లి కుమారుడు గురించి, భవిష్యత్తు గురించి నీకు ఏం వస్తుందో తెలియకపోతే నువ్వు లోక సంబంధంగానే ఉంటావు. ప్రాబ్లం అంతా అదే, సంఘాల్లో ఉండే ప్రాబ్లం అదే. ఏంటి ప్రాబ్లము? ఉన్న 4 డబ్బులు ఉన్నాయంటే ఏం చేస్తారా? మూట పెరిగితే ఏం చేస్తుంది? ప్లాన్ ఏంటి చెప్పండి. వెన్ యూ హ్యావ్ సర్ప్లస్ ఇన్కమ్ ఇన్ యువర్ లైఫ్, నీకు సంపాదన బాగా పెరిగిపోయిందిరా, వ్యాపారం చేస్తున్నావు లేదా ఇంకోటి ఏదో చేస్తున్నావు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్. వాట్ ఈస్ ద థాట్? వాట్ కైండ్ ఆఫ్ థాట్ యూ హ్యావ్? ఏమవుతుంది? ఆబ్వియస్లీ యూ వాంట్ టు బై ఎ ల్యాండ్ ఆర్ ఎ బిల్డింగ్ ఆర్ అ గోల్డ్, లేదా బాండ్స్ కొంటావు. నువ్వు జేమ్స్ బాండ్ అవుతావు, బాండ్స్ కొంటావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. అర్థమైందా? మీరు బైబిల్ మొత్తంలో చూడండి, రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన వ్యక్తులు అయిన తర్వాత హౌ దే లెట్ దర్ లైఫ్, ఇట్ కౌంట్స్. యూ హ్యావ్ టు ఫాలో, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్, హౌ దే మెయింటైన్ ద స్పిరిచువల్ లైఫ్. వాళ్ళు ఎట్లాగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నారో చూస్తే there was no any kind of investment on earthly things. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన దేని మీద వాళ్ళు పెట్టుబడి పెట్టినట్టుగా మనం కనపడదా? సెయింట్ థామస్ ఇండియా వచ్చిన తర్వాత గోండాఫరస్ అనే రాజు దగ్గరికి వచ్చాడు. ఏం చెప్పాడంటే, ఏంటయ్యా నీ పని అంటే, ఐఎమ్ ఆర్కిటెక్ట్ అన్నాడంటే. ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్ అనేటప్పటికి, అయితే మంచి బిల్డింగ్ కట్టబోయా అనేసి బోల్డ్ అంత ధనము తిమోతి మన థామస్ కి ఇచ్చాడట. ఇస్తేని ఆ డబ్బంతా పనిచేశాడు పేదలకి. హి గేవ్ టు ద పోర్, ఇచ్చి పాడేశాడు. ఏదయ్యా బిల్డింగ్ అంటే బిల్డింగ్ లేదు అక్కడ. అర్థమవుతుందా నీకు? వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? దావీదు సంపాదించాడు, చాలా సంపాదించాడు దావీదు. మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు తన బిల్డింగ్లు కట్టుకోలా, పొలాలు కొనుక్కోలా, స్థలాలు కొనుక్కోలా, బంగారం కొనుక్కోలా. అంత దేని గురించి ఇన్వెస్ట్ చేయడానికి అన్ని తయారు చేసుకున్నాడో తెలుసా? అంత ధనాన్ని సమకూర్చింది దేనికో తెలుసా? దేవుని కొరకు మందిరం కట్టాలనే తన జీవితాంతం డబ్బు సంపాదించడు. అద్భుతమైన కట్టడం కట్టబడింది, బంగారంతో అది కట్టబడిన విధానం చూసేటప్పటికి అందరూ కొలగొట్టు పట్టుకోరనుకోండి, వేరే విషయం. మన ముందు నడిచిన భక్తులు నాకున్న ఒకటే ఒక కోరిక, మందిరాలు కట్టుకుంటే వెళ్ళడమే. ఆత్మలను, నాది ఒకటే స్లోగన్, విన్ 10,000 souls బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్. ఈ ప్లానెట్ వదిలేటప్పటికి, భూమిని వదిలేటప్పటికి కనీసం ఏం చేయాలా? 10,000 ఆత్మలను దేవుని కొరకు 26 జిల్లాల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళాలన్నది ఆశ. అర్థమైందా? డబ్బులు ఉన్నాయంటే దానికి ఖర్చు పెడతాం, కానీ బిల్డింగ్లు కట్టుకోవడానికి లేదు. ఆ ప్లానే లేదు నాకు.
హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన ముందు నడిచిన భక్తుల యొక్క జీవితాన్ని చూస్తే వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. పౌలు ఏం చేశాడు తెలుసా? పేదలకు ఇచ్చి పాటించాడు అంతే. సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. కొరింథీ సంఘం, కొలసీ సంఘం అన్ని కట్టుకుంటారు. ఫిలిప్పి, ఏఫెసు. దేనికండి వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టారు? దే ఇన్వెస్ట్ దర్ మనీ ఇన్ ద హెవెన్లీ బ్యాంక్. ఇక్కడ దేవుని మందిరాలు కట్టడానికి, దేవుని సేవకులకి, ఈ తసలోని ఈ కొలసీలో ఉన్న సంఘం వాళ్ళు దేవుని ప్రేమను దేవుని పరిశుద్ధులకు పంచారని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రేమను పంచడం అంటే ఏంటి? దేవుని సేవకులకి వాళ్ళ అవసరతలో నువ్వు సహాయం చేయాలి. ఇంకా సంఘాలకి అవసరతల గురించి చేసుకుంటారు. నీ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజున దేవుడు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? నీ ఇన్వెస్ట్ ఎక్కడుంది? ఇండియా భూమి మీద ఉందా? హెవెన్లీ లేకపోతే హెవెన్లీ బ్యాంక్ లో ఉందా? పరలోక సంబంధమైన ఇన్వెస్ట్మెంటా, ఎర్త్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థమవుతుందా? చూడండి మన ముందు నడిచిన భక్తులు ఎలా లైఫ్. నువ్వు రోజున ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు మాట్లాడే విధానాలు చూస్తుంటే ఆ స్టాండర్డే మనకు అర్థం అవుతుంది. ఈ మొక్కటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొలసీల్లో 1వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. అది చదువుకొని మనం ముగించేసుకున్నాం. చూడండి, ఆయన స్టాండర్డ్ ఆ మాట చూస్తుంటే కొలసీ 1వ అధ్యాయం 24 వచ్చిన ఏముంది? గట్టిగా చదవాలా? ఇప్పుడు ప్రతి చదవరా? అది ఏంటంటే అతను చెప్తున్న మాట, ఇప్పుడు మీ కొరకు నేను ఏమవుతున్నాను? శ్రమలను పడుతున్నాను అంటున్నాడు. సేవ అంటే ఏంటో తెలుసా? ఏదో రెడ్ కార్పెట్ ఏమి వేయరు, ఉంటదా? శ్రమలు ఉంటాయి ఈ సేవలో. దేవుని వెంబడించినప్పుడు శ్రమలే ఉంటాయి. దాంట్లో ఏం చేస్తాడంటే ఈయన ఆనందిస్తున్నాడు. అంటే ఈయన సేవ చేసేటప్పుడు శ్రమ పడుతుంటే ఇతను ఏం చేస్తాడంటే, శ్రమలో ఆనందం ఎందుకు వస్తుందంటే, ఎందుకు వస్తుంది? అతను గురించి అతను ఏమన్నాడో తెలుసా? నా కొరకు ఏమవుతుందంట? నీతి కిరీటము ఉంచబడిందని వాక్యంలో రాయబడింది. అతను చెప్పుకుంటున్నాడు తన స్టేట్మెంట్. బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది నాకు. శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, సంతోషము, సమాధానము, ఆనందము, నిత్య జీవమే ఉంటది అక్కడ, ఉల్లాసమే ఉంటది అక్కడ. అలాంటి లైఫ్ నా కొరకు ఉంచబడింది అని రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉన్నాడు అతను. అందు గురించని ఈ అల్పకాల శ్రమలకి అతను ఏమవ్వట్లేదు, లైట్ తీసుకుంటాడు అంతే. శ్రమ పడుతూ బాధపడుతూ ఈ ఎంజాయింగ్, ఆనందిస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. తరచదు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి నేను అది యేసుప్రభు చేసిన పని తర్వాత, యేసుప్రభు చేసిన తర్వాత ఇంకా కొదువు ఉందంట. ఆ కొదువు నా శరీరం ద్వారా దాన్ని సంపూర్ణం చేస్తాను. అంటే ఏంటి? శ్రమ నేను పొందుతాను. పౌలు ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడని రాయబడింది. రాళ్లతో కొట్టబడ్డాడు, చనిపోయిన స్థితిలోకి వెళ్ళాడు. దేవుని కొరకు దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభు నా కొరకు ఎవరితో మాట్లాడదో తెలుసా?
అననీయతో మాట్లాడుతున్నాడు దేవుడు, యేసు ప్రభు. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి నేను చూపిస్తానన్నాడు. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళికలో అతను ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నతంగా పౌలుని హెచ్చించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు ఫేస్ టెర్రబుల్, భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నట్టుకి ఆయన ఆ యొక్క ఆధిక్యతనికి ఇస్తాడు. ఇది అర్థం అవ్వాలి, చాలా మందికి అర్థం అవ్వదు. నిన్ను పరలోకములో గాని ఉన్నతంగా ఈ లోకంలో గాని పెట్టడానికి, ఆ ఆధిక్యతలోకి నిన్ను తీసుకెళ్ళడానికి శ్రమల గుండా, భయంకరమైన శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా? యేసుప్రభుని వెంబడించాలంటే చాలా ఏం కావాలి? అవగాహన కావాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ లవ్. ఇఫ్ వన్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, వెనక్కి తిరిగేది ఉండదు ఇంకా. ఈవెన్ దో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి సిచ్యుయేషన్ నీకున్నా ఏదైనా సరే హ్యాపీగా నవ్వుతూనే ఉంటది నీ మొఖం. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నిత్యము ఆయనతో ఉండే ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మన గురించి ఏర్పాటు చేశాడు. అర్థమైందా? ఇది అర్థమైనప్పుడు ఆడెవడ మెడ్రాస్ వెళ్ళాడు అంటే, మెడ్రాస్ వెళ్ళాడు 2 రోజులు ఉండడానికి. మా అమ్మ 2 రోజులు బెంగళూరు వెళ్ళింది. బెంగళూరులో ఉండి ఒక స్థలం కొనుక్కుంటాను అనుకోదు. ఎందుకు? 2 రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కి వచ్చేది మళ్ళీ వైజాగ్. అలాగా ప్లాన్ చేస్తే తెంగరోళ్ళు పిచ్చోళ్ళు అంటారు ఎవరన్నా. నువ్వు ఎక్కడుంటావో అక్కడ కొనుక్కుంటాకి ఆశపడతావు. అసలు నువ్వు భూ సంబంధమైన వ్యక్తివే కాదు, యూఆర్ ఎ ఫారినర్. అవునా కదా? మనల్ని ఏమని పిలిచారా? ట్రావెలర్, యాత్రికులు అన్నారు. ఏ యాత్రికుడు ఏ స్టేషన్ లోకి వెళ్తా స్టేషన్ లో కొట్టేసుకున్నాడు అంటాడా? ఏ రోజు గంట కొట్టేస్తావో నీకు తెలీదు, ఎప్పుడు పోతావో తెలీదు. నీ ప్లానింగ్ ఎంత ఎలాగుంటది? మనం చదువుకున్నా కదా, రేపటి గూర్చి అతిశయ. We don't know what will happen the next minute, but you have a wonderful plans in your life, the earthly plans. సాతాను చక్కగా నవ్వుకుంటూ ఉంటాడు, నీకు దొరికిపోవడం అనుకుంటాడు అంతే. ఈ వరల్డ్ లో ఎర్త్లీ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చూసి సాతాను అబ్బా దొరికాడు, నా ట్రాప్ లో ఉన్నాడు, హ్యాపీ అనుకుంటాడు అంత. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది సాటన్. అర్థమైందా? ఆడేసిన వల్ల పడిపోయారు అంతే వీళ్ళందరూ. ఏమవుతాడు రా రేపు పొద్దున్న? ఏది పట్టుకెళ్తావా? ఏమన్నాడు యోబు? ఏమన్నాడు రా? దిగంబరిగా వచ్చాడు, సూట్ కేసు అట్టుకు రాలేదు. పోనీ తర్వాత మొన్న ఎప్పుడో కానీ యూట్యూబ్ ఎవరో పెట్టాడు, చచ్చిపోయాడు సూట్ కేసు పట్టుకుని పోతున్నాడు పైకి. చచ్చిపోయాడు, మళ్ళీ చూడాడు చేతులు మరి అలా ఉంది. సూట్ కేసు తోటి వెళ్తే సూట్ కేసు సార్ నాట్ అలౌడ్ హియర్ అని అక్కడ బొమ్మందారు చెప్తున్నారు. అదొక జోక్ కింద చూపించారు అక్కడ. వాస్తవాన్ని కొంచెం హాస్యం పండించి చూపించారు, నీ బుర్రకు అర్థం అవ్వాలని. కొన్ని వేల విషయాలు ప్రతిరోజు వింటానే ఉంటారు కానీ దే నెవర్ వాంట్ టు చేంజ్ దర్ మైండ్ సెట్. ద రియాలిటీలోకి రారు. ఆల్ ద టైమ్ దే వాంట్ టు స్పెండ్ ఇన్ ద ఫ్యాంటసీ. ఆ రంగుల కళ చూపిస్తాడు సాతాను, మళ్ళీ చూపిస్తాడు రంగుల కళ. నువ్వు సూపర్ పొజిషన్ లో ఉన్నావురా, బాగా సంపాదించావురా, నీ బ్రైట్ ఫ్యూచర్ అంతా భూమి మీద అంటాడు. మహాబతితో 70 బతుకుతాం, 80 బతుకుతాం, ఓపుకుంటే 90. మా అమ్మగారు 89 సంవత్సరాలు బతికారు. తర్వాత ఏమవ్వాలి? ఎన్ని రోజులకన్నా ఈ ల్యాండ్ మంది కానప్పుడు వదిలిపోవాలి కదా. బెత్తుడు జీవితానికి గొర్రెకి బెత్తుడే తోకట. అది మన లైఫ్ స్టైల్.
ఈ బెత్తుడి జీవితానికి శాశ్వతమైన ప్లానింగ్స్ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ ఎడల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో, మానవుడు ఏమవుతాడో ఇంకా వీడికి అర్థం అవదు, చాలా మందికి అర్థం అవదు. అందుకే ఏం చేస్తుంటారు, ఎన్ని ప్లాన్స్ చేస్తుంటారో ఫ్యూచర్ గురించి. ఇక్కడ ఏదో శాశ్వతంగా ఉండిపోతున్నట్టు. నువ్వు ఎక్కడైతే శాశ్వతంగా ఉంటావో అక్కడ కదా నీ ప్లానింగ్ ఉండాలి. మన ముందు నడిచిన భక్తులు ఇది అర్థమైంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోయారు, సంఘాల మీద ఇన్వెస్ట్ చేసుకెళ్లారు, మనుషుల మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, దేవుని పని మీద ఏం చేసుకుంటూ వెళ్ళారు కదా. చాలా మంది కట్టుకుంటారు వదిలేసి పోతాడు. ఇంకో దరిద్రమైన మాట ఉంది, ఒక భయంకరమైన మాట. భక్తిహీను కూడబెట్టిందంట, సరైన భక్తి లేనివాడు కూడబెట్టిందంట. ఎవరు తింటారంట? అన్ని జనులు. ఆడెవడో వచ్చి తీసుకుని పోతాడు. అయ్యే జరుగుతుంటాయి. అర్థమైందా? ఈ రోజున ఇది మనకు అర్థం అవ్వాలా. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు తన శరీరములో చేసిన కార్యాల్లో ఈ భూమి మీద ఏం కొదువుగా ఉన్నాయో అది నా శరీరం అని చేస్తున్నట్టు. ఎంత గొప్ప మాట! అది అర్థమైందో లేదో, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చాలా వండర్ఫుల్ వర్డ్ అది. ఒకటో అధ్యాయం చదువుకోండి, 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఎర్త్లీ ప్లానింగ్స్. ఈ లోక సంబంధమైన సాతాను పెట్టిన ప్రణాళికలన్నిటిని పక్కన పెట్టి, భూ సంబంధమైన ప్రణాళికలన్నీ పక్కన పెట్టి ఏం కలిగి ఉండాలా? ఆత్మ సంబంధమైన. నువ్వు పర్మనెంట్ గా ఎక్కడికైతే వెళ్తావో అక్కడికి యేసు ప్రభు ఏం చెప్పాడుగా, ఈ భూమి మీద ధనాన్ని ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలా అంటే ఇక్కడ నుంచి ఏమన్నా ఉందేటి బ్యాంక్, హెవెన్లీ బ్యాంక్ పంపించడానికి. దాని అర్థం ఏంటంటే సేవకుల కొరకు, దేవుని కొరకు, సంఘాల కొరకు, దేవుని పరిచర్య కొరకు, పేదల కొరకు నీ ధనాన్ని ఏం చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా. ఇది నువ్వు నేర్చుకున్నావంటే యూఆర్ ఇన్ ద లైన్. నువ్వు సరైన రీతిలో నీ ఆత్మీయ జీవితం. ఈ అవగాహన లేనంత కాలం ఏయో పిచ్చి పనులు చేసుకుంటూ వెళ్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు నేను మాటలు వింటాను. నీవు శ్రమలో ఏం చేయగలిగి ఉండాలా? అసలు శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడకూడదు. యూ మస్ట్ కమ్అట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. నీ సుఖవంతమైన జీవితం నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? సరైన ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పుడు శ్రమలలో నీకేం కలుగుతుంది? సంతోషం, నిరీక్షణ కలిగి ఉంటావు. ఆయన వస్తాడు రాజు, నన్ను ఏం చేస్తాడు? లాజరు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళలేని వాక్యంలో రాయబడింది. నేను అనుకుంటాను కనీసం లాజరస్ది సరిగ్గా భూస్థాపన కూడా జరిగి ఉండదు, అనాథ స్థానంలో వదిలేశారు. కానీ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత కళ్ళు తెచ్చిండు అక్కడున్నాడు, కింద కాలుతుంది. ఎందుకు ఆ కథ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడో నీకు అర్థం అవ్వాలి. అసలు ఇది అర్థం అవ్వలేకపోతే మనం ఏం చేయాలి? కాబట్టి ఈ రోజున నా మాటలు వింటాను. నీవు నీ ప్లానింగ్ అంతా ఎలా ఉండాలా? పరలోక సంబంధమైన ప్రణాళిక. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి, నువ్వు వెలిగింపబడి ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీదే ఫోకస్. నువ్వు ఆత్మ అయ్యావనుకో, ఏ ఆత్మ కూడా ల్యాండ్ కొనుక్కుంటుందా? దురాత్మ దొరుకురా ల్యాండ్ కొనడానికి, ఇల్లు కట్టుకుంటాకి ఏ స్పిరిట్ ప్లాన్ చేస్తుందా? ఓన్లీ ఫ్లెష్ విల్ ప్లాన్ దట్, నో స్పిరిట్ విల్ ప్లాన్ దట్. అర్థమైందా? ఏ ఆత్మ ఏంటి భూమి మీద స్థలాలు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, నగలు వేసుకోవాలని ఏ ఆత్మ బంగారం వేసుకోవాలని అనుకుంటుందా? శరీరం కలిగినాడు అనుకుంటాడు. నువ్వేంటి? శరీరంలో ఉంచబడిన జీవాత్మ నువ్వు. కాబట్టి ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్,
ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి నీ తలంపు అంతా దేని మీద ఉంటది? లేకపోతే ఎలాగంటే ఆడు చూడ కుర్రాడు నీ డబ్బంతా అమ్మేసి నన్ను వెంబడించరా అంటే ధనవంతా ఆడేమన్నాడు? మిక్కిలు వ్యసన పడుచు నాకు వద్దురా బాబు ఈ రక్షణ పోయాడు. ఆ టెంపరీ మీదే పెట్టుకుంటారు మనసు, చచ్చిపోయాక నరకానికి పోతారు కానీ పరలోక సంబంధమైన విషయాల మీద ఏం లేదు. ఈ సువార్త యొక్క మర్మం అదే. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ది గాస్పెల్? సువార్త ప్రకటింపబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత నీకు ఏం మర్మం అర్థమవుతుందో తెలుసా? నువ్వు ఆత్మకు సంబంధించిన విషయాల మీదే నేను ఫోకస్ చేయాలని అర్థమవుతా ఉంటుంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఈ రోజున యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్. ఈ రోజు నీకు తెలియాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.